వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికి నమస్కారం. నేను విజయడ బై వినోద్ని. ముందు పార్ట్ వీడియో అయితే చూశారు కదండి. ఇంకా అందరం రెడీ అయ్యేసి ఇంకా పూజ కడితే టైం అయిపోతుందండి. ఇంకా మా పెదనాన్న పెద్దమ్మ ఎవరెవరికి ఉత్తరజంజాలు లేవో అందరికీ ఇస్తున్నారండి చేసి. ఇంకా మా అన్నయ్యకి కూడా ఫస్ట్ ఉత్తరజంజం వేసుకున్నారు, తర్వాత నేను కూడా వేసేసుకున్నామండి ఉత్తరజంజం. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పూజకైతే రెడీ అయిపోతామండి. ఇంకా పూజలో స్టార్ట్ అయిపోయి ఇంకా పూజ కార్యక్రమం మొత్తం మీకు వీడియో రూపంలో వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చేస్తున్నారండి. మీరు చూస్తున్నారు కదా, ఒకళ్ళు అక్షింతలు పెట్టడం, ఒకళ్ళు ఉత్తరజంజం అందించడం, ఒకళ్ళు అయితే అక్కడ పూజ సామాన్లు సర్దడం, ఒకళ్ళు పిల్లల్ని రెడీ చేయడం. ఇంకా మా కొత్త వదిన అయితే ఇంటికి ముందు గుమ్మం దగ్గర అయితే దీపం పెడుతుందండి. మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఫ్యాన్ వచ్చి ఆరిపోతుంది. ఒక 2-3 సార్లు అయితే వెలిగించాల్సి వచ్చింది. ఇంకా మా వదిన వాళ్ళు, మా సిస్టరు ఇంకా బాబుని ఎత్తుకొని ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారండి. ఇంకా మా బాబాయ్ వచ్చిన గెస్ట్ని కూడా పలకరిస్తూ ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. ఇంకా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందండి. స్వామివారికి దీపారాధన చేసి ఇంకా ప్రసాదం అయితే అందరూ ఒక్కొక్కరుగా అయితే వడ్డిస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ వడ్డించిన ప్రసాదం ఇంటి పేరు వాళ్ళే తినాలండి. ఎవరు ఎన్ని వడ్డిస్తే వాళ్ళే అని తినాలి. ఇదైతే ఆనవాయితీ, బయట వాళ్ళు తినకూడదు. ఇది తప్పుగా చెప్తున్నా అయితే అనుకోవద్దండి. ఎవరో ఎంత ప్రసాదం పెడితే, ఎన్ని పునుగులు పెట్టినా, ఎన్ని పూర్ణాలు పెట్టినా అవి వాళ్ళే తినాలి, బయట వాళ్ళు ఎవరు తినకూడదు.
ఓం కన్యాధరాయ నమః నాభిం పూజయామి. ఓం మహాదేవాయ నమః ఉదరం పూజయామి. ఓం పశుపతయ నమః హృదయం పూజయామి. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదే నమః. ఓం త్రిగుణాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం కేదారేశ్వరాయ నమః. నానావిధ పరిమళ పుష్పాలు సమర్పయామి. ఇద్దరు పుష్పాలు రథతోరమునట్టు ఒల్లి అనేక ఆచరింపబడినదైనయు కేదార వ్రతం యొక్క మహిమను లోకములు క్షేమాభివృద్ధి కోరి చెప్పుచున్నాను వినుడు. ఒల్లి పార్వతీదేవి ఈ వ్రతమును ఆచరించి సకల సంపదలను పొందిన. ఈ వ్రతము వస్తువులను దొరకనట్లు ప్రసాదించారు. అంతా వారిద్దరూ ఒక మర్రి చెట్టు కిందకు పోయి మొదట కంకణము కట్టుకుని ఈ వ్రతమును యథావిధిగా ఆచరించారు. అంతటా మహాదేవుడు కడు నుప్పొంగి వారికి స్వరూపమును దీర్ఘ జీవితమును తరుగని కలిమిని ఒసగి అంతర్ధానమును. ఇంకా స్వామివారి కథ చదవడం అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఇంకా ఇంట్లో వాళ్ళంతా 1 by 1గా వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి దీపాలను అయితే వెలిగిస్తారండి. ఇక్కడితో అయితే పూజ అయితే అయిపోతుంది.
ఇక్కడితో అయితే స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి అందరూ అక్షింతలు వేసి దండం పెట్టుకున్నారండి. ఇంకా ఈ హారతి అయితే ఇవ్వడానికి స్టార్ట్ అయ్యారు మా పెద్దమ్మలంతా. పాడొదినా పాడు కోరస్ ఇస్తారులే ఎవరో ఒకళ్ళు. కోరస్ వస్తుంది వెనకాల అని. చందనలేపితలింగం శోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సురేపితలింగం. ఇంకా ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేసారండి మా పెద్దమ్మలు మా వదిన అందరూ కలిసి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఇంకా మా అన్నయ్య వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది కదా, వాళ్ళకి ఇంకా దేవుడు తోరాలు ఉంటాయి కదండి, అవి వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా చూడండి, మీరు చేతిలో చూస్తున్నారు కదా, అవేనండి చేతికి కట్టుకునే తోరాలు. అవి ఉంటేనే నోములు చేసుకోవాలండి. ఇంకా అవి ఇచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఆశీర్వదిస్తారు. మీరు చూడండి వీడియో మొత్తం 1 by 1 వచ్చి వాళ్ళకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారండి. వాటిలో ఆ తోరాల దాంట్లో కూడా అక్షింతలు వేస్తారండి. ఇంకా ఫైనల్ పార్ట్ వచ్చి ఇంకా అందరూ కలిసి దీపాలు అయితే వెలిగించాలండి. మీరు చూస్తున్నారు కదా, దీపాలు వరుసగా పెట్టున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం చొప్పున ఇంట్లో వాళ్ళందరూ కలిసి దీపాలు వెలిగించేసి ఇంకా బయటికి వెళ్ళిపోయి తలిపేసేయాలండి. తలిపేసిన తర్వాత ఇంకా వచ్చి అంతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందరూ ఇంకా కూర్చొని భోజనాలు చేసేస్తామండి.
ఇంకా పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలకి అయితే చేసామండి. ఫస్ట్ అయితే జెంట్స్ అందరికీ మాత్రం లేడీస్ పెట్టేశారు. ఇంకా లేడీస్ కూర్చున్నప్పుడు మా పెద్దవాళ్ళు పెట్టలేరు కాబట్టి ఇంకా నేను మా అన్నయ్య అయితే పెట్టాము. మా వైఫ్ కూడా లాస్ట్లో తినింది, తను పెట్టేసిన తర్వాత. వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తాయండి, ఎందుకంటే తీయడం అయితే తీస్తున్నాను కానీ ఎడిట్ చేసి పెట్టడానికి నేను ఒక్కనే కాబట్టి నాకైతే టైం కుదరట్లేదు. కానీ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇస్తూ ఉండండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తుండండి ఫ్రెండ్స్. ఇట్లు మీ విజయవాడ అబ్బాయి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి.